హలో అండి, ఈరోజు ఓలీ స్పెషల్ మీకు క్యారెట్ హల్వా చూపించేస్తాను, వచ్చేయండి. సో క్యారెట్ అయితే ఫస్ట్ పైన పీలంతా తీసేసుకొని తురిమేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో కడాయి తీసుకొని అందులో ఇంకా గీ వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో క్యారెట్లో నుంచి నీళ్ళంతా వచ్చేస్తాయి కదా, ఇంకా వాటర్ మొత్తము. సో ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కొంచెం కలిపేసుకొని ఆ తర్వాత మనము తగినంత షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకుంటూ ఒకసారి చక్కగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకా షుగర్లో నుంచి కూడా వాటర్ అంతా వస్తూ ఉంటాయి కదా. సో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో మేము బటర్ వేస్తున్నాం అనమాట. సో బటర్ కొంచెం వేసుకోవాలి. పక్కన కొంచెం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకొని సో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో కాజు, బాదం, కిస్మిస్, సో ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి చక్కగా నెయ్యిలో. ఇలా వేయించుకొని ఇంకా పక్కన మనము క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందులో అయితే మనం వేసేసుకుందాము. ఒకసారి వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము. హల్వాకి మంచి ఫ్లేవరు యాడ్ అవ్వడానికి ఇందులో ఒక 10 వరకు ఇంకా ఇలాచీ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలాచీ అందులోనే కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ అయితే వేసుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోనే కోవా వేసుకుంటున్నాం అనమాట. కోవా వేయడం ద్వారా ఇందులో మంచి టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట తింటూ ఉంటే. సో ఖచ్చితంగా కోవా అయితే వేసుకోవాలి. హల్వా మొత్తం గట్టి పడిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ పైనుండి కోకోనట్ పౌడర్ అయితే చల్లుతున్నాం అనమాట. సో ఎక్కడైనా కొంచెం పచ్చిదనం ఉంటే ఇంకా అదంతా కోకోనట్ పౌడర్ అనేది పీల్ చేసుకొని ఇంకా హల్వాకి మంచి టేస్ట్ అనేది తగులుతుంది అనమాట. ఆ తర్వాత పైనుంచి ఇంకా కొంచెం కాజు అనేది ఇలా వేస్తున్నాం అనమాట. సో ఇంతేనండి, మన టేస్టీ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.